ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో ఈరోజు మనము ఏక ఉత్తానపాద పవన్ముక్తాసనం చేయబోతున్నాము. పవన్ముక్తాసనము వీపుపై పడుకొని చేసే ఆసనాలలో ఒకటి. లో బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆసనం చేస్తే వాళ్ళకు చాలా మంచిది, వాళ్ళకి చాలా శ్రేయస్కరము. ఈ యొక్క ఆసనము చేయడం వలన ఒక కాలు పైకి ఉండడం వలన, అలానే అపాన ప్రాణవాయుని ఇక్కడ యాక్టివేట్ చేయడం వలన, ఇంకో మోకాలుని పొట్టపై ప్రెస్ చేయడం వలన కాళ్ళల్లో బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. దాంతో హార్ట్పై ప్రెషర్ పడుతుంది. హార్ట్ అంత ఎక్కువగా బ్లడ్ పంప్ చేయకుండా ఇక్కడ మనకు రిలాక్సేషన్ లభిస్తుంది. లో బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్న వాళ్ళు ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేయాలి. ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేయడం వలన మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. వాళ్ళకు చాలా రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. అలానే శరీర పైభాగంలో బ్లడ్ ఫ్లో బాగా అవ్వడం వలన శరీర పైభాగంలో ఉండే అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి. ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము వీపుపై పడుకోవాలి. వీపుపై పడుకొని మోకాలని ఫోల్డ్ చేసి పెడదాము. అలా మోకాలని ఫోల్డ్ చేసి పెట్టి మనము పాదాలని కొద్దిగా ప్రెస్ చేస్తూ ఇక్కడ ఉండాలి. గడ్డాన్ని మరీ పైకి అనకుండా, గడ్డాన్ని మరీ కిందికి అనకుండా నార్మల్గా మెడని మ్యాట్పై పెట్టాలి. అలానే భుజాలు లోవర్ బ్యాక్ మ్యాట్పై ఉండేలాగా చూసుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ పొట్ట కండరాలను లోపలికి కొద్దిగా బిగించి పెట్టండి. ఇక్కడ కొంత సమయం పాటు రిలాక్స్గా ఉండండి. ఇలా కొంత సమయం తర్వాత మనము మన కుడి మోకాల్ని పొట్టపై తెచ్చి హక్ చేయాలి. పొట్ట పెద్దగా ఉందని చెప్పి చాలామంది వ్యక్తులు ఈ యొక్క మోకాల్ని కుడివైపు చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. పొట్టకి ఇబ్బంది కలిగేలాగానే ఈ యొక్క కాలుని సూటిగా తెచ్చి పొట్టపై ప్రెస్ చేయాలి. ఈ యొక్క పవన్ముక్తాసనం ఇలా చేయడం వలన అన్వాంటెడ్ ఎయిర్, మన శరీరానికి అవసరం లేనైన గాలి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కొంత సమయం పాటు మనం ఉండి నెమ్మదిగా మనము ఎడమ పాదాన్ని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళడాన్ని ఉత్తాన పాదం అని అనవచ్చు. ఇలా కాలుని పైకి తీసుకెళ్ళి మనము ఆ యొక్క కుడి మోకాల్ని ఇంకొద్దిగా బెండ్ చేస్తూ ఈ ఎడమ కాలులో ఉన్న వేళ్ళని ఆకాశం వైపు చేయవచ్చు. అలా చేయడంతో కాళ్ళల్లో ఇంకా స్థిరత్వం అనేది పెరుగుతుంది. ఇంకా ఆ కాల్ని మనం దగ్గరికి లాగే సంభావన ఉంటుంది. అదే కాకుండా కాళ్ళ వేళ్ళని మన వైపు చేసి కూడా పెట్టుకోవచ్చు. మన వైపు లాగి పెట్టుకున్నట్టు అయితే కాలు వెనకాల భాగంలో కూడా బాగా స్ట్రెచ్ పడుతుంది. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండాలి. పొట్టపై ప్రెషర్ పడేలాగా మోకాల్ని ప్రెస్ చేస్తూ ఉండండి. మోచేతులని మరీ దగ్గరగా పెట్టకండి. మోచేతులని కొద్దిగా దూరంగా తీసుకెళ్లేలాగా పెట్టండి. శరీర పైభాగము అంతా ఇక్కడ రిలాక్స్ అవుతుంది. శరీర పైభాగంలో బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. అలానే మన తలలో కూడా బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. లో బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆసనం చేయడం వలన వాళ్ళ యొక్క బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ నార్మల్గా అవుతాయి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఎడమ కాలుని ఆల్మోస్ట్ కిందికి తెచ్చేసి మళ్ళీ పైకి చేయండి. ఇలా చాలా నెమ్మదిగా మనము కాలుని పైకి కిందికి చేయడం వలన మన యొక్క నడుము భాగంలో కాళ్ళల్లో బాగా బ్లడ్ ఫ్లో సంచారణం అవుతుంది. అలా చేసి నెమ్మదిగా కాలుని కింద పెట్టేసేయండి. కుడి కాలుని కూడా వదిలేసేయండి. ఇప్పుడు మనము ఇదే ఆసనము రెండో వైపు చేద్దాము. ఎడమ మోకాల్ని ప్రెస్ చేయండి. ఫోల్డ్ చేసి ఆ యొక్క మోకాల్ని పొట్టపై ప్రెస్ చేయాలి. మోచేతులని కొద్దిగా దూరంగా చేయండి. అలా చేసి మీ కుడి కాలుని సూటిగా చేయండి. దాని తర్వాత చాలా నెమ్మదిగా మీ యొక్క కుడి కాలుని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. అలా కాలుని పైకి తీసుకెళ్ళి మీ యొక్క కాళ్ళ వేలని ఆకాశం వైపు చేస్తూ ఇక్కడ ఉండవచ్చు. ఇక్కడ ఉన్నప్పుడు తలని అటు ఇటు అనకుండా పొట్టని లోపలికి బిగిస్తూ ఈ ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండాలి. శ్వాస బాగా తీసుకునేలాగా చూడాలి. అవి ఇవి ఆలోచనలు పెట్టుకొని టెన్షన్ పడకుండా ఉంటే
మనకు చాలా మంచిది. కొంత సమయం పాటు ఈ విధంగా ఉండి దాని తర్వాత ఆ పైకి వేళ్ళని ఏవైతే స్ట్రెచ్ చేస్తామో ఆ వేళ్ళని కింది వైపు స్ట్రెచ్ చేయండి. ఇలా స్ట్రెచ్ చేసి కూడా ఆసనంలో ఉంటే మనకు శ్రేయస్కరము. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఆ కాలులో స్థిరత్వాన్ని తెస్తూ కాలుని ఇంకా కొద్దిగా పైకి లాగవచ్చు. ఈ యొక్క ఆసనంలో అపాన ప్రాణవాయువు యాక్టివేట్ అవ్వడం వలన ఆ యొక్క అపాన ప్రాణవాయువు కూడా మన శరీరానికి కావలసినవి పెట్టి అవసరం లేనివన్నీ బయటికి పంపించేస్తుంది. ఇక్కడ అవసరం లేనిది ఏంటండి? లో బ్లడ్ ప్రెషర్. అయితే ఆ యొక్క లో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని స్టెబిలైజ్ చేస్తుంది. కాలుని మొత్తం కిందికి తీసుకొని వచ్చేసి కింద పెట్టకుండా మళ్ళీ పైకి తీసుకెళ్ళండి. ఇలా నెమ్మదిగా ఈ యొక్క క్రియని మనం పైకి కిందికి చేసినట్టయితే మన యొక్క శరీరానికి దీంతో చాలా మేలు కలుగుతుంది. ఈ విధంగా చేసి 2 మోకాలని మ్యాట్పై కింద పెట్టేసేయండి. ఈ విధంగా మనము ఒక కాలుని పైకి చేసి ఈ యొక్క పవన్ముక్తాసనాన్ని ఈరోజు చేస్తాము. ఇలా ఒక కాలుతో పవన్ముక్తాసనం చేసిన తర్వాత 2 మోకాలని కూడా ఫోల్డ్ చేసి హక్ చేస్తూ ఈ యొక్క పవన్ముక్తాసనం చేయవచ్చు. అయితే ఈ యొక్క పవన్ముక్తాసనంలో ఈరోజు మనము తలని పైకి లేపకుండా భూమిపైనే పెట్టి పవన్ముక్తాసనం చేస్తున్నాము. కొన్ని పవన్ముక్తాసనాలలో మనము తలని బాగా పైకి తీసుకెళ్ళి ఆసనాన్ని చేస్తాము. ఇలా మనం ఎప్పుడైతే మోకాళ్ళని హక్ చేసుకుంటామో దాంతో బ్లడ్ ఫ్లో అనేది కాళ్ళల్లో తగ్గుతుంది. దాంతో హార్ట్పై ప్రెషర్ అనేది తగ్గుతుంది. హార్ట్ తొందరగా గుండెని కొట్టి అన్ని ఆర్గన్స్కి బ్లడ్ ఫ్లో పంపించాలి అనేది జరగదు. అలానే కాకుండా మనము ఇలాంటి రిలాక్సింగ్ ఆసనాస్లో ఉన్నప్పుడు మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి దాంతో మన శరీరానికి రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. ఉత్తాన పాద ఆసనము అంటే 2 కాళ్ళని మనము సూటిగా చేస్తాము. ఆ యొక్క ఆసనంలో మనము 2 కాళ్ళని సూటిగా ఆకాశం వైపు పైకి లేపుతాము. ఇక్కడ ఉన్న 2 కాళ్ళని ఉత్తాన పాదాసనం అంటాం కాబట్టి ఆ యొక్క ఆసనాన్ని అలానే మనము పవన్ముక్తాసనాన్ని మోకాల్ని నీకి హక్ చేసుకునే ఆసనాన్ని రెండింటిని ఇక్కడ కలిపి మనము ఒక కాల్ని సూటిగా పెట్టి 2వ కాల్ని పొట్టపై హక్ చేస్తూ ఈ యొక్క ఆసనాన్ని మనము కొద్దిగా మార్చుకుంటూ మన సమస్యకి పరిష్కారంగా వాడుతున్నాము. ఇప్పుడు మనము చేతులని కొద్దిగా దూరంగా చేసి ట్విస్ట్ చేద్దాము. 2 మోకాళ్ళని మనము కుడి చేతికి తగిలేలాగా తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి తలని ఎడమ వైపు తిప్పాలి. దాని తర్వాత 2 మోకాళ్ళని మనము ఎడమ వైపు తీసుకెళ్దాము. అలా తీసుకెళ్ళి తలని కుడివైపు తీసుకెళ్ళండి. కొంత సమయం పాటు ఇక్కడ కూడా రిలాక్స్ చేయాలి. దాని తర్వాత మనము 2 కాళ్ళని సూటిగా చేసి శవాసనంలో రిలాక్స్ అయిపోదాము. ఈ ఏక ఉత్తానపాద పవన ముక్తాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఆసనం చేయడం వలన లో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి ఎలా వస్తుంది, హెల్త్కి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయో కృష్ణ గారి మాటల్లో విందాం. పవన్ ముక్తాసనము వీపుపై పడుకునే ఆసనము. వీపుపై పడుకునే ఆసనాలు ఈ లో బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ చేయాలి. ఎందుకండి, లో బ్లడ్ ప్రెషర్స్ ఉన్నవాళ్ళు, చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆసనాలు చేయడము లేదా ఎక్సర్సైజ్ చేయడము వాళ్ళతో అవ్వదు. వాళ్ళలో నీరసం బాగా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏదైనా చేసినా కింద పడిపోవడము, తల తిరగడము అనేవి బాగా అవుతాయి. తల తిరిగేటప్పుడు మనము వాళ్ళని ట్రెడ్మిల్ పైన రన్ చేయండి, మీరు ఇలా ఎక్సర్సైజ్ చేయండి, మీరు ఇవి ఉత్తేజిత పూరితమైన ఆసనాలను చేయండి అని చెప్పలేము. యాక్చువల్గా వాళ్ళు బ్యాక్ బెండ్స్ చేస్తే వాళ్ళకు చాలా మంచిది, కానీ వాళ్ళు ఉత్తేజితపూరితమైన బ్యాక్ బెండ్స్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళలో శక్తి లేదు కాబట్టి. అయితే వాళ్ళని చాలా నిర్మలంగా ఉండే ఈ ఆసనాలలో కొంత యాక్టివ్నెస్ని తెచ్చి ఆసనాలను చేసినట్టయితే వాళ్ళ లో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కంట్రోల్లో వచ్చేస్తాయి.